హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి శనగపిండి లడ్డూని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్‌గా నోట్లో పెడితే కరిగిపోతుంది. అంత బావుంటుందండి. నేను చెప్పిన కొలతలతో చేయండి. చాలా టేస్ట్‌గా కుదురుతుంది. ఇది పండగలప్పుడు ప్రసాదాలుగా చేయొచ్చు. లేదా నార్మల్‌గా తినాలి అని అనిపించినప్పుడు ఫటాఫటా చేసేయొచ్చు. నేను చెప్పిన కొలతలతో చేస్తే గనక. మరైతే ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దాం. ముందుగా జీడిపప్పు ఒక గుప్పెడు, అలాగే బాదం పప్పుని ఒక గుప్పెడు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకోండి. లేదంటే గనక ఈ విధంగా బ్లెండర్‌లో వేసి కోర్స్‌గా అంటే బాగా పిండిలాగా చేసేయకుండా కొంచెం బద్దలు బద్దలుగా ఉంటే గనక ఏమవుతుందంటే లడ్డూలో మధ్య మధ్యలో తగులుతూ క్రంచీగా చాలా టేస్ట్‌గా వస్తుంది. ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోండి. అట్లాగే పిస్తా పప్పులొచ్చేసి నేను గార్నిష్ కోసం తీసుకున్నాననమాట. వాటిని విడిగా చేసి పెట్టుకోండి. ఇప్పుడొచ్చేసి శనగపిండి కొలతను చూపిస్తాను. నేనైతే 4 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ, తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి. 4 కప్పుల శనగపిండిని తీసుకోవాలనమాట. మనం ఏ కప్‌తో తీసుకుంటే అదే కప్పుని పంచదారకు గానీ, నేతికి గానీ ఇదే కొలతలను పెట్టుకోవాలి. ఖచ్చితంగా జల్లించి వేసుకోండి. అప్పుడే లడ్డూలు చాలా సాఫ్ట్‌గా వస్తాయనమాట. ఎందుకంటే లంప్స్ అనేవి కట్టకుండా ఉంటాయనమాట. నేతిలో వేసినప్పుడు గడ్డలు కట్టేస్తూ ఉంటాయి కదా! అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా జల్లించుకుంటే పిండి చాలా సాఫ్ట్‌గా వస్తుంది. లడ్డూలు కూడా చాలా మెత్తగా వస్తాయి. ఇలా పిండి జల్లించి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే అదే గిన్నెతో పంచదారని తీసుకున్నాను. 1:30 వరకు పంచదారని తీసుకుంటే 2 కప్పుల నిండుగా పంచదార పౌడర్ అనేది వస్తుందనమాట. ఇదే విధంగా చేయండి. ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళు గనక 1:30 కప్పు సరిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యి క్వాంటిటీని కూడా తగ్గించుకోవాలనమాట. పంచదార కూడా ఈ విధంగా కొంచెం లైట్‌గా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే మెత్తగా కాకుండా కొంచెం లైట్‌గా అనమాట. నెయ్యొచ్చేసి 1:30 కప్పు వరకు సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని, ఇందులోకి నెయ్యిని వేసుకోవాలి. నేతిని కొంచెం ఉంచుకున్నాననమాట. మొత్తం ఒక్కసారే వేయకుండా మరలా మనం పిండిని వేపేటప్పుడు కూడా కొంచెం వేస్తారు. ఇలా నెయ్యి కరుగుతూ ఉండగా ఇందులోనికి మనం జల్లించి పెట్టుకున్న శనగపిండి మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లడ్డూని చేసేటప్పుడు మంటని సిమ్‌లో పెట్టి మాత్రమే చేయాలండి. హైలో పెట్టామంటే గనక మాడిపోతుంది. చేదు అనేది వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే కడాయి కూడా కొంచెం మందపాటిది పెట్టుకోండి. అప్పుడే బావుంటుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఒక 20 నిమిషాల పాటు మనం కలుపుతూనే ఉండాలనమాట. ఎందుకంటే ఒక 15 మినిట్స్ పాటు ఈ విధంగా లంప్స్ అనేవి కట్టకుండా నేతిలో వేయించుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడు చూసారు కదా! చక్కగా బ్రెడ్ క్రమ్స్ లాగా చిన్న చిన్నగా ఇట్లా ఈ విధంగా వచ్చేసింది. చిన్న చిన్న పలుకులుగా వచ్చినియి కదా! మధ్య మధ్యలో వాటిల్ని ప్రెస్ చేసుకుంటూ ఆ ఉండలు మొత్తాన్ని కలుపుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. మంటని మాత్రం సిమ్‌లోనే ఉంచాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక 15 మినిట్స్ తర్వాత నెయ్యి అనేది పైకి వస్తూ ఉంటుందనమాట. ఈ లడ్డూ ప్రాసెస్ అంతా కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. అట్లాగే మంటని సిమ్‌లోనే పెట్టాలి. ఇంకొక 5 నిమిషాల తర్వాత నెయ్యి అనేది పైకి వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా! చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. బిస్కెట్ రంగు వచ్చిన తర్వాత ఇందులోనికి మనం తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకోవాలి. వేసేసి ఆ వేడికి చక్కగా వేగిపోతాయి. ఇంకొక 5 నిమిషాలు ఉందనగా దించేస్తామనగా డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేయించుకుంటే ఆ వేడిదనానికి క్రంచీగా అయిపోతాయనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా! నెయ్యంతా పైకొచ్చేసింది. ఒకవేళ నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటా ఉండండి. మీకు తెలిసిపోతుందనమాట. అంటే కలరొచ్చేసిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటా ఉండండి నెయ్యిని. ఒక స్పూన్, 2 స్పూన్లు చాలకపోతే వేసుకోవచ్చు మధ్యలో. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే వేరొక దానికి ట్రాన్స్‌ఫర్ చేసేయండి. ఇప్పుడు చూసారా ప్లేట్‌లో నేను గరిటె లేకుండానే ఇలా వంచితే పడిపోవాలనమాట. ఎందుకంటే నెయ్యనేది ఆ విధంగా పైకొచ్చేస్తుంది. అంటే పిండిని ఆ కడాయి నుంచి వేరు చేసేస్తుందనమాట. ఇలా వేసిన తర్వాత బాగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలండి. అంటే మనం పట్టుకుంటే కొంచెం లైట్‌గా వేడిగా ఉండాలి. బాగా చల్లారిపోయినా సరే లడ్డు అనేది రాదు అనమాట. కొంచెం లైట్‌గా వేడిగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు హడావిడిగా వేసేసామంటే గనక పాకం అయిపోయి లడ్డు కట్టనే కట్టదు. ఈ స్టేజ్‌లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్‌ని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఇలా వేసిన తర్వాత అంటే శనగపిండి వాసన రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఇందులోనికి పంచదారని వేసేసుకున్నాను నేను. ఎందుకంటే కరెక్ట్‌గా సరిపోయింది టేస్టు. ఒకవేళ తక్కువ తినేవాళ్ళుంటే గనక కొద్దిగా తగ్గించేసి మీరు టేస్ట్‌కి అనుగుణంగా కొద్దిగా వేసుకుంటూ టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇలా అన్నిటిని వేసేసుకొని ఇప్పుడు బాల్స్‌ని చుట్టేసుకోవటమే. మంచిగా కలుపుకోవాలి. పంచదార అనేది కూడా ఎక్కడా లేకుండా. చూసారు కదా! జీడిపప్పులు, బాదం పలుకులు కూడా చక్కగా వేగిపోయి క్రంచీగా వచ్చేసినియి. మనం లడ్డూ చుడుతున్నప్పుడు లడ్డూకి గనక రాకపోతే గనక కొద్దిగా నెయ్యిని వేసుకోండి. లేదంటే నేను చెప్పినట్లు చేస్తే పర్ఫెక్ట్‌గా చూస్తున్నారు కదా! అంటే లైట్ వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే వీటిలన్నిటిని వేసేసుకొని లడ్డూని కూడా చుట్టేసుకోవాలి. చల్లారిపోతే గనక అప్పుడు నేతిని అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఇలా చేసి వన్ బై వన్ చేసేసుకోవాలి. మీకు నచ్చినట్లు చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది మీకు అనుగుణంగా చక్కగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక్కసారి మీరిలా ట్రై చేయండి. ఒకవేళ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినపోతే గనక ఇట్లా లడ్డూల్లో వేసి చేసేస్తే వాళ్ళు తినేస్తారనమాట. ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా! చాలా సింపులు. బయట నుంచి తెచ్చే వాటికన్నా ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసేయొచ్చు. పండగలప్పుడు గానీ, ప్రసాదాలప్పుడు గానీ ట్రై చేసి చూడండి. ఇలా పైనుంచి పిస్తాతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ లడ్డూలు ఇంట్లోనే చాలా సింపుల్‌గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి. చాలా సాఫ్ట్‌గా వచ్చింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినంత. మరైతే మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.